హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, విట్పిలియన్ 250 కొనుక్కోవాలా, హీరో మ్యావిక్ 440 కొనుక్కోవాలా అని చెప్పేసి. ఎందుకంటే ప్రైస్ పరంగా పెద్ద డిఫరెన్సెస్ అయితే లేదనమాట. విట్పిలియన్ 250 వచ్చేటప్పటికి 2,67,000 రూపీస్ అయితే ఉంది. మ్యావిక్ వచ్చేటప్పటికి 2,85,000 రూపీస్ అయితే ఉందన్నమాట. 18,000 రూపాయల డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈ రెండు వెహికల్స్ మధ్యన. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి, అలాగే ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నేను మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. విట్పిలియన్లో చూసుకున్నట్లయితే 250cc లిక్విడ్ కూల్డ్ ఎస్ఓఎస్ ఇంజిన్ ఇచ్చారు. 31 PS పవర్, 25 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే విట్పిలియన్ 250లో ఉందన్నమాట. మ్యావిక్లో చూసుకున్నట్లయితే 440cc ఆయిల్ కూల్డ్ ఎస్ఓఎస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 27 PS పవర్, 36 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంది. దగ్గరగా మీకు 190cc అనేది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. విట్పిలియన్ 250తో కంపేర్ చేసుకుంటే 18,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 190cc అనేది ఎక్స్ట్రా వస్తుంది. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, పిలియన్ రైడర్గా కూడా ఎక్కించుకుని నేను లాంగ్ వెళ్తాను అని అనుకుంటే మాత్రం మీకు కొద్దిగా పెద్ద ఇంజిన్ అనుకోండి, త్వరగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉండిద్ది అనమాట. సో మీరు ఎక్కువ స్టాప్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ ఎక్కదనమాట. ఇంకొక ప్లస్ ఏంటంటే, ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఉండిద్ది అనమాట. సో అలా చూసుకున్నట్లయితే మీకు మంచి ఇంజిన్ అయితే మ్యావిక్ 440లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా విట్పిలియన్లో చూసుకున్నట్లయితే ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. మీకు అంత తొందరగా హీట్ అవ్వదు. ఒకవేళ హీట్ అయినా సరే రేడియేటర్ అయితే ఉండిద్ది, వెంటనే కూలెంట్ ఆయిల్ ద్వారా కూల్ చేసిద్ది కాబట్టి ఇది ఒకటి ప్లస్ అని చెప్తాను. 250cc మనకి కావాల్సిన పవర్ అండ్ టార్క్ కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట. డామినర్ 250లో చూసుకున్నట్లయితే మీకు 27 PS పవర్, 24 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంటుంది. అది డివోఎస్సీ ఇంజిన్, బట్ ఇది ఎస్ఓఎస్ ఇంజిన్ అయినప్పుడు ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. కొంచెం పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా బెస్ట్ ఇంజిన్ అని చెప్తాను. సస్పెన్షన్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. విట్పిలియన్లో చూసుకున్నట్లయితే 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అదే మ్యావిక్లో చూసుకున్నట్లయితే 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో రెండింటిలో మీరు డిఫరెన్సెస్ ఏం నోటీస్ చేశారంటే, 43mm సైజ్ కామన్గా ఉంది, కాకపోతే ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్, అది అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్లోనే ఉండిద్ది. సో ఇది కూడా మీకు కొంచెం లావ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. హీరో వాళ్ళు ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా 43mm సైజ్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మంచి సస్పెన్షనే. ఈ రెండు వెహికల్స్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ అయితే కామన్ గా అయితే ఉన్నాయి అనమాట. ఫ్రంట్స్ అయినా మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్స్ అయినా 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే అంత తొందరగా స్లిప్ అవ్వదు. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అనమాట. టైర్స్ అయితే అంత మంచి అయితే యూజ్ చేశారు. బ్రేక్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి బ్రో. ఫ్రంట్స్ అయినా 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 240mm డిస్క్ బ్రేక్ అయితే ఈ రెండు వెహికల్స్ లో యూజ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABS కి రెండు వెహికల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. సో బ్రేక్స్, టైర్స్ అయితే సేమ్ ఉన్నాయి. డైమెన్షన్స్ విషయానికి వస్తే విట్పిలియన్లో 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువగానే ఉంది. అలాగే 820mm సీట్ హైట్ అనమాట. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 164 kg వెయిట్ ఉంది కదా, కొంచెం వెయిట్ అనిపించింది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి. మ్యావిక్లో చూసుకున్నట్లయితే 175mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 2mm తక్కువ ఉంది, మేనేజ్ చేయొచ్చు అనమాట. 803mm సీట్ హైట్, కొంచెం హైట్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట. అలాగే వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. 187 kg వెయిట్ కాబట్టి మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. రెండిట్లో కూడా కామన్గా 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఇంకొక ఫీచర్ అయితే మీరు ఈ రెండు వెహికల్స్లో కామన్గా చూస్తారనమాట. అదేంటంటే లైట్స్ అని చెప్పుకోవచ్చు. LED హెడ్ లైట్ అయితే మీకు ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం మీకు LEDతో లభిస్తూ ఉన్నాయి అనమాట. సో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ మనకి హాలోజన్ లైట్స్ తీసుకురాకుండా మొత్తం LED తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే టాప్ స్పీడ్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 250cc విట్పిలియన్ వచ్చేప్పటికి 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మ్యావిక్ 440 వచ్చేప్పటికి 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఇది 250cc కాబట్టి ఖచ్చితంగా 30-35 మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఇది 440cc కాబట్టి ఈజీగా 30 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. సో కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి మైలేజ్ అయితే తగ్గిపోయింది అనమాట. సో 30 km మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 వచ్చినా ఆశ్చర్యపోవసరలా. సో అది మనం రైడ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మైలేజ్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు, ఇంచుమించుగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. రెండిట్లో కూడా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. విట్పిలియన్ 250లో చూసుకున్నట్లయితే 5 inches LCD కన్సోల్ ఇచ్చారు. అందులో మీకు చిన్న కన్సోల్ అనమాట. అది కూడా డిజిటల్ కన్సోలే మ్యావిక్లో. సో రెండిట్లో కూడా మీకు డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కాకపోతే కొద్దిగా పెద్దగా విట్పిలియన్ 250లో ఉందన్నమాట. డే టైమ్ విజిబిలిటీ రెండిట్లో బాగానే ఉంది. అయినప్పటికీ మీకు ఇది కొద్దిగా పెద్దగా ఇచ్చారు కాబట్టి చూస్తానికి ఇది ఇంకా బాగుండిద్ది అనమాట. విట్పిలియన్ 250లో స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. సూపర్ మోటో ABS అయితే ఉంది.
క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంది, టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, అలాగే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. మ్యావిక్లో చూసుకున్నట్లయితే బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ ఆప్షన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, అలాగే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సి ఇవ్వలేదు కానీ యూఎస్బీ టైప్ ఏ అయితే ఇచ్చారనమాట. 3.0కి సపోర్ట్ చేసింది, ఇది కూడా కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఇవి ఈ రెండు వెహికల్స్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. విట్పిలియన్ 250 వచ్చేప్పటికి ఒకే ఒక కలర్లో లభిస్తూ ఉంది. అదే మ్యావిక్ 440 వచ్చేప్పటికి 5 కలర్స్లో లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వెహికల్స్ మధ్యన ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇప్పుడు ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మ్యావిక్ గురించి మాట్లాడుకుందాము. నేను ఎక్కువగా లాంగ్ వెళ్తాను అని అనుకుంటే మాత్రం మీకు 190cc ఎక్కువతో లభిస్తూ ఉంది కాబట్టి ఒక 18,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు 190cc వస్తుంది కాబట్టి హ్యాపీగా హీరో మ్యావిక్ 440 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ కోసం చాలా కంఫర్టబుల్గా అయితే మీరు కొనుక్కొని లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, పెద్ద డిస్క్ బ్రేక్స్, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇవ్వకపోయినప్పటికీ కొంచెం లావ్ సస్పెన్షన్ టెలిస్కోప్ ఇచ్చారనమాట. అది కూడా మంచి విషయమే. ఫుల్ డిజిటల్ కన్సోల్, లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా నావిగేషన్ కూడా కావాలి కాబట్టి అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. తర్వాత మనకి మంచి టైర్స్ అయితే ఇచ్చారనమాట, కొంచెం వైడ్ రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ కాబట్టి మీరు హ్యాపీగా లాంగ్ ఎక్కువగా వెళ్దాము అని అనుకుంటే మీకు 2,85,000 రూపీస్లో మ్యావిక్ 440 వస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇంకా విట్పిలియన్ 250 నేను ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 250cc ఇంజినే కాబట్టి కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది అనమాట. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది, మీరు చాలా బాగా రైడింగ్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో సిటీలో తిరగడానికి, షార్ట్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కొంచెం పవర్ఫుల్ వెహికల్ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే అది కూడా కొద్దిగా యూనిక్ లుక్స్లో మీరు హుస్క్వర్నా విట్పిలియన్ 250 అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సింగిల్ లాంగ్ సీట్ ఇస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి ఒకవేళ హీట్ అయినా సరే త్వరగా కూలెంట్ ఆయిల్ ద్వారా కూల్ అయిపోయింది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, యూనిక్ లుక్స్ ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటే మాత్రం విట్పిలియన్ 250 అనమాట బడ్జెట్లో మీకు వచ్చేస్తుంది. సో హ్యాపీగా మీరు ఈ వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. లాంగ్ వెళ్దాం అనుకుంటే మ్యావిక్ 440, సిటీలో ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటే 250cc బడ్జెట్లో విట్పిలియన్ 250 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.